హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం పోస్ట్ ఆఫీస్ సేవింగ్ బ్యాంక్లో విత్డ్రా ఫామ్ నింపడం ఏ విధంగానో చూద్దాం. ముందుగా నేమ్ ఆఫ్ ది పోస్ట్ ఆఫీస్, మీ పోస్ట్ ఆఫీస్ అనేది ఏ బ్రాంచ్లో ఉందో ఆ బ్రాంచ్ యొక్క నేమ్ రాయండి. డేట్, మీరు ఏ రోజైతే విత్డ్రా చేస్తున్నారో ఆ రోజు యొక్క ముందుగా డేట్, తర్వాత మంత్, తర్వాత ఇయర్ వేయండి. ఓకే, దీనిలో అకౌంట్ టైప్ మీది సేవింగ్ బ్యాంకా లేదా దీనిలో ఏదైతే అది టిక్ మార్క్ చేయండి. ఇక్కడ అకౌంట్ నెంబర్ వేయాలి. మీ సేవింగ్ అకౌంట్ పాస్బుక్లో ఉంటుంది, ఆ అకౌంట్ నెంబర్ని ఇక్కడ వేయండి. విత్డ్రా పైన టిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మనం అమౌంట్ని నెంబర్స్లో రాయాలి. ఎగ్జాంపుల్ మీరు ఒక 20,000 విత్డ్రా చేస్తున్నారు అనుకోండి, ఇక్కడ 20,000 అని అమౌంట్ రాయాలి. నెక్స్ట్ ఇక్కడ మీరు అమౌంట్ని అక్షరాల్లో రాయాలి, అంటే ఇక్కడ ఇలా అక్షరాల్లో రాయాలి. ఓకే, మీ బ్యాలెన్స్ అనేది ఆఫ్టర్ విత్డ్రా అనేది ఇది మనం రాయడం ఉన్నది, వాళ్ళు రాస్తారు. నెక్స్ట్ ఇక్కడ మీరు మీ యొక్క సిగ్నేచర్ చేయండి. పేమెంట్ ఆర్డర్ ఫర్ ఆఫీస్ యూజ్ ఓన్లీ, ఇక్కడి వరకు ఆఫీస్ వాళ్ళే మనకు రాసి ఇస్తారు, ఇది మనం రాయడం ఉండదు. ఈ కింది దానిలో మనం రాయాలి. ఇక్కడ మనం ఎంత తీసుకున్నాం అమౌంట్ అనేది ఇక్కడ రాయాలి. 20,000 తీసుకుంటున్నాం, 20,000 అని ఇక్కడ మీ యొక్క సిగ్నేచర్ చేయాలి. థంబ్ ఇంప్రెషన్ ఆఫ్ అకౌంట్ హోల్డర్, ఇక్కడ మీ యొక్క సిగ్నేచర్ అనేది చేయాలి. ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్, ఒకవేళ పాన్ కార్డు ఉన్నట్టయితే పాన్ కార్డ్ నెంబర్. నార్మల్గా పాన్ కార్డ్ నెంబర్ అడగరు, బట్ 50,000 అమౌంట్ కంటే ఎక్కువ తీసుకుంటే పాన్ కార్డ్ నెంబర్ మ్యాండేటరీ, ఖచ్చితంగా రాయాలి. ఒకవేళ పాన్ కార్డ్ లింక్ ఆల్రెడీ అకౌంట్కి ఉంటే పాన్ కార్డ్ నెంబర్ అడగరు. అకౌంట్ నెంబర్ అది పాన్ అనేది అకౌంట్కు లింక్ లేకుండా ఉంటే ఇక్కడ పాన్ నెంబర్ మ్యాండేటరీ. ఇక్కడ మీ అడ్రస్ అనేది రాయండి. ఓకే ఫ్రెండ్స్, పోస్ట్ ఆఫీస్లో విత్డ్రా ఫామ్ ఇంతటితో కంప్లీట్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.